నేను ఎంతో కష్టపడి నైట్ అవుట్ చేసి డిజైన్ చేయడం మాత్రమే కాదు, నేను చేసిన డిజైన్స్ పేపర్ మీద ఎలా ఉందో సైట్ లో అలానే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది రియల్ సాటిస్ఫాక్షన్. నేను అనుకున్నట్టే సీలింగ్ డిజైన్ ఎగ్జాక్ట్లీ 95% కంప్లీట్ అయిపోయింది. ఆ 5% ఎందుకు డిజైన్ కి ఎగ్జిక్యూషన్ కి మ్యాచ్ అవ్వలేదని మీకు డౌట్ రావచ్చు. డిజైన్ లో ఉన్నట్టు సైట్ లో సెట్ అవ్వలేదు. మెజర్మెంట్స్ అండ్ లైట్ పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఇంటీరియర్స్ లో మెయిన్ వర్క్, దట్ ఈస్ వుడ్ వర్క్. సైట్ కి మెటీరియల్ డంప్ అయింది. మా కార్పెంటర్ టీమ్ కి ఎవ్రీ డిజైన్ అండ్ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసా. వుడ్ వర్క్ అనగానే నాలో కూడా ఉత్సాహం పెరిగింది, ఎందుకంటే మనకి వుడ్ వర్క్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. డిజైన్స్ చేయడమే కాదు, డిజైన్స్ లో ఉన్నట్టు సైట్ లో కనపడడమే అసలైన టాస్క్. అక్కడే నీ ఎక్స్పీరియన్స్ అండ్ ప్యాషన్ కనిపిస్తుంది. నేను ఎలా చేపిస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో వస్తుంది. అంతవరకు వెయిట్ అండ్ ఫాలో.